ఏపీ మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న నియామక పత్రాలు అందజేయనున్నారు. అమరావతిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. అభ్యర్థులకు నియామక పత్రాలు సీఎం చంద్రబాబు అందించనున్నారు. ఈ నెల 19న జరగాల్సిన ఈ ఈవెంట్ వర్ష కారణంగా వాయిదా పడింది. ఏపీ మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న నియామక పత్రాలు అందజేయనున్నారు. అమరావతిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. అభ్యర్థులకు నియామక పత్రాలు సీఎం చంద్రబాబు అందించనున్నారు. ఈ నెల 19న జరగాల్సిన ఈ ఈవెంట్ వర్షాల కారణంగా వాయిదా పడింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి అంటే మెగా డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏంటి, ఎలా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది? నిరుద్యోగులు ఏ విధంగా ఈ యొక్క అంశంపై ఎలా స్పందిస్తున్నారు? రైట్ రవి, గుడ్ మార్నింగ్. ఈ నెల మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి వాస్తవంగా అయితే ఈ నెల 19న నియామక పత్రాలు అయితే అందించాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా అయితే వాయిదా పడింది ఈ కార్యక్రమం. అయితే ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయితే నియామక పత్రాలను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందించనున్నారు. అసలు ఈ ఉపాధ్యాయ పోస్టులు మొత్తం 16,374 పోస్టులకు గాను 6 లక్షల మంది దరఖాస్తులు 6 లక్షల మంది దగ్గర నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించారు. దీంట్లో మొత్తం 15,941 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి ఈ నెల 25వ తారీఖున అయితే జిల్లాల వారీగా అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ నియామక పత్రాలను అయితే అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల మంత్రులు కానీ విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇందులో పాల్గొననున్నారు. రవి, శ్రీహరి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకారం మెగా డిఎస్సి పైనే సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు భావించవచ్చా? ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం పెట్టారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే ఉపాధ్యాయ నియామకాలు అయితే చేపట్టారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారైతే చాలా ఆనందంగా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చాలా ఆనందంగా ఉంది, మాకు ఉద్యోగాలు రావటం, చాలా మందికి మా జీవితాలు మెరుగుపడ్డాయి అంటూ కూడా చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.